ఏపీలో లిక్కర్ అక్రమ ట్రాన్స్పోర్ట్ వ్యవహారంలో 3వ అరెస్టు జరిగింది. ఒక నోటీస్ కూడా జారీ అయింది. ఈసారి అరెస్ట్ అయింది కారుమూరి సునీల్. 23న విచారణకు రావాలని నోటీసులు అందుకుంది మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. అసలు స్టోరీ చూద్దాం. కేసు డీటెయిల్స్ 1 మినిట్. గత ప్రభుత్వం హయాంలో జరిగిన అక్రమ లిక్కర్ సరఫరా వ్యవహారంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ అరెస్ట్ అయ్యారు. గతంలో ఇదే కేసులో రాజకేశిరెడ్డి, వాసుదేవరెడ్డి అరెస్ట్ అయ్యారు. అప్పట్లో ప్రభుత్వ దుకాణాలకు లిక్కర్ సరఫరాలో అక్రమాలకు పాల్పడ్డట్లు వీళ్ల మీద ఆరోపణ. ఒక్కో కార్టన్ తరలింపు కోసం ₹19.68 తీసుకోవాల్సి ఉండగా దాన్ని ₹35.57 పెంచారన్నది అభియోగం. అంతేకాదు ఈ మొత్తం తతంగం కోసం సిగ్మా సప్లై చైన్ అనే సంస్థను ఫ్రంట్ కంపెనీగా చూపించి తెర వెనుక కొంతమంది రాజకీయ నేతలకు చెందిన కంపెనీలకు సబ్ కాంట్రాక్టులు కట్టబెట్టిన ఈడీ ధృవీకరించింది. మొత్తంగా ఈ అక్రమాల వల్ల ప్రభుత్వ ఖజానాకు దాదాపు ₹195 కోట్ల మేర లాస్ వచ్చిందని తెలిసింది ఈడీ. ఈ అరెస్టులకు ముందు ఈ నెల 11న రాజకేశిరెడ్డి, వాసుదేవరెడ్డి ఇళ్లలో తనిఖీలు చేసిన ఈడీ అధికారులు అంతకు ముందు రోజు అంటే 10వ తేదీన హైదరాబాద్ లోని కారుమూరి సునీల్ నివాసంలో ఈడీ తనిఖీలు చేసింది. వచ్చారు, తనిఖీలు చేసుకుని వెళ్లారు, మా కుమారుడు సహకరించారని, ఎలాంటి అపవాదులు లేవని ఆ మన్నాడే మాజీ మంత్రి కారుమూరి స్పందించారు. కానీ సీన్ కట్ చేస్తే అదే వివాదంలో కారుమూరి సునీల్ ని ఈడీ అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టింది.